శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీనరాశి వారికి ఈ పక్ష ప్రారంభంలోనే షష్టాధిపతి అయినటువంటి రవి రాశి యందు ప్రవేశించడం జరిగింది. ఒక విధంగా ఇది ఒక విజయ యోగం ఏర్పడింది జాతకుడికి. ఈ కారణం వల్ల జాతకుడు ఏది ప్రయత్నం చేసినా భగవంతుని అనుగ్రహంతో కానీ, రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారుల సహకారంతో, స్వయం కృషితో, ఆత్మబలంతో అనుకున్న లక్ష్యాన్ని చేర్చుకునే ఆత్మబలాన్ని రవిగ్రహ అనుగ్రహంతో ఈ మీనరాశి వారికి రావడం జరుగుతుంది. స్వభావ సిద్ధంగా శాంత స్వభావులు, నెమ్మదస్తులైనటువంటి ఈ రాశివారు ఏ పనైనా రాజీ మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరితో ఎటువంటి వివాదాలు కానీ ఘర్షణలకు కానీ దిక్కకుండా శాంతి కాముకులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి రవి రాశిలో ప్రవేశించడం ఒక విధంగా మరి వీరికి భగవంతుడి అండ లభించినట్టే ప్రయత్నం చేద్దాం. ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, ఒక రాజకీయ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నా ఇది 100% వీరికి సమకూరే అవకాశం ఉన్నది. సో ఇక బుధగ్రహం చతుర్థ సప్తమాధిపతి ఈ రాశికి బాధకుడు. అటువంటి బుధుడు కూడా ఈ రాశిలో ప్రవేశించడం జరిగింది. అంటే ఎవరైతే గతంలో మీ సహకారం పొందారో వాళ్ళు మీకు సహకరించే అవకాశం ఉన్నది. సో ఈ బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. న్యూట్రల్గా ఇది ఒక నపుంసక గ్రహం అవడం వల్ల సో రవి బలం ఇంకా అనుకూలంగా పెరగడం జరిగింది. సో రవి గ్రహం ఇంకా అనుకూలంగా పెరిగి జాతకుడికి విజయ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల ఒక విధమైనటువంటి పితృదోషం అన్నది టెంపరీగా జనరేట్ అయింది. అంటే ఏదన్నా జన్మజాతకంలో రవి ప్లస్ రాహు కలిసి ఉన్నప్పుడు గ్రహణ యోగం, అదే రవి రాహుతో కలిస్తే పితృదోషం అంటారు. అంటే తండ్రి గారికి ఏదో స్ట్రగుల్ ఉంటుంది, ఆ ప్రభావం తర్వాత తరం వారి మీద కూడా పడే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటాం అన్నమాట ఈ జాతక ప్రభావం. సో అందువల్ల ఏంటంటే జాతకుడి యొక్క మంచి పేరుకి, అతని ఇంతకాలం సంపాదించుకున్నటువంటి మంచి నేమ్ అవ్వచ్చు, అతని కీర్తి ప్రతిష్టలు అవ్వచ్చు, ఏదో విధంగా భంగం కలిగే అవకాశం ఉన్నది. సో ఆ కారణం వల్ల ఏంటంటే సాధారణంగా ఈ సమయంలో జాతకుడు మంచి వ్యక్తుల కాని వారితో, మంచి వారితో కాకుండా చెడ్డవారితో పరిచయం పెంచుకోవడం కానీ, ఇది ఎక్కువగా రాహు ప్రభావం ఎప్పుడు కూడా ఎక్కువగా యూత్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. 26-25 సంవత్సరాల లోపల విద్యార్థి దశలో ఉన్న వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంటుంది. వాళ్ళు అందరినీ నమ్మి ఏదో విధంగా ఏదో ఒక ఇన్వాల్వ్మెంట్లోనో, ఏదో ఒక వ్యసనం వల్లనో, ఏదో ఒక దుష్కీర్తి సంపాదించి వారి కుటుంబానికి కూడా బ్యాడ్ నేమ్ తెస్తూ ఉంటారు. సో ఇది కొద్దిగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి స్వభావ సిద్ధంగా మీనరాశిలో ఉన్నవాళ్ళు ఎక్కువగా మొగమాటం వల్ల ఏదో కారణం వల్ల అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇటువంటి వ్యసనాలకో, ఇల్లీగల్ అఫైర్స్కో కాంటాక్ట్ అవుతుంటారు. ఈ సమయంలో అటువంటి జరగకుండా పేరెంట్స్ జాగ్రత్త వహించడం మంచిది. సో ఏదైనా పెద్దవారికైనా చిన్నవారికైనా ఎవరికి వచ్చినా బ్యాడ్ నేమే కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా ఈ నెలలో అంటే ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 14-15 తారీఖుల దాకా రవి ఈ రాహుతో కలిసి మీనరాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఖచ్చితంగా ఏదైనా గోశాలకు సందర్శించి అక్కడ మీరు ఎంత వెయిట్ అయితే ఉంటారో ఆ వెయిట్ తగిన విధంగా గ్రాసాన్ని గోవులకి సమర్పించడం వల్ల, అంటే గోశాలలో డొనేట్ చేయొచ్చు. అది చెరుకు పిప్ప అవ్వచ్చు, గడ్డి అవ్వచ్చు. అంత స్తోమత లేని వారు దాంతో 10వ వంతు, మీరు ఒక 50 కేజీలు ఉంటే ఒక 5 కేజీలన్నా అక్కడ డొనేట్ చేయడం జరుగుతుంది. సో అది కూడా సాహత లేని వారు ఎంతో కొంత ఆ సంఖ్య వచ్చేలాగా మీ ఏజ్ని బట్టి ఒక 40 సంవత్సరాలు ఉంటే 4 కేజీలు అలా చేయడం వల్ల కూడా కొంతవరకు ఈ దోష నివృత్తి అయి కొంత మంచి ఫలితాన్ని రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కొద్దిగా ఏంటంటే రాహు ప్రభావం ఎక్కువగా జ్యోతిష్ శాస్త్రంలో గోచార రీత్యా అవ్వచ్చు, జన్మజాతకంలో అవ్వచ్చు, ఈ రాహు కేతు మన కర్మని అంటే కార్మిక్ కంట్రోల్ ప్లానెట్స్ అంటారు.
అసలు లాభాన్ని ఇచ్చినా నష్టాన్ని ఇచ్చినా దుఃఖాన్ని ఇచ్చినా ఈ గ్రహాలే కారణమవుతుంటాయి. కాబట్టి సహజ ఆత్మకారకుడు రవి. అటువంటి ఆత్మకారకుడు రవితో రాహు కలడం వల్ల ఖచ్చితంగా ఇటువంటి అలవాట్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు దీన్ని నివారించడం మంచిది. మరి 12వ స్థానంలో ఉన్నటువంటి శుక్ర కుజగ్రహాలు ఈ రెండు కూడా కొంతవరకు అందరికీ తెలుసు. ఒక విధంగా మంచిగా ఉన్న వాళ్ళని కూడా చెడు మార్గంలో పట్టించే ఈ రెండు గ్రహాలు కలిస్తే కంపల్సరిగా ఏదో ఒక వ్యామోహానికి ఏదో ఒక బలహీనతకి లోనవుతూ ఉంటాడు. అది పైపెచ్చి 1000 స్థానంలో ఉండడం, అక్కడ శనిగ్రహం కూడా ఉండడం వల్ల కొంతవరకు జాతకుడు మనకు సరిపోని వ్యక్తులతో, అంటే మనకన్నా స్థాయి తక్కువ ఉన్న వ్యక్తులు అవ్వచ్చు, వేరే వ్యక్తులతో ఏదో ఒక సంబంధాన్ని, ఇల్లీగల్ సంబంధాన్ని పెట్టుకునే అవకాశం ఉన్నది. కాబట్టి రహస్యంగా వాళ్ళని కలుసుకోవడం, వాళ్ళ కొరకు తప్పించడం, వారి కొరకు ధనాన్ని వేయించేయడం, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఒక్క శుక్రుడు 12వ స్థానంలో ఉంటే నో ప్రాబ్లం. కుజుడితో కలిసి ఉండడం వల్ల కంపల్సరిగా ఇటువంటి విషయాల్లో మరి జాతకుడు జాగ్రత్త పడడం మంచిది. సో ఏదైనా మొత్తం మీద ఈ రాహు ప్రభావం, కుజ శుక్ర ప్రభావం జాతకుడిని మంచి మార్గం నుంచి చెడు మార్గం వైపు ప్రయాణించే విధంగా జరిగే సూచనలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు యువకులు, అంటే 28 సంవత్సరాల లోపు వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇది కామన్గా జరుగుతున్నటువంటి విషయం. రాహు సాధారణంగా యూత్ మీద అట్రాక్షన్ ఎక్కువ చూపిస్తుంటాడు. అయితే గురువు వాక్స్థానంలో ఉండడం వల్ల సర్వదా మిమ్మల్ని కాపాడుతుంటాడు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని. కాబట్టి ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుడి ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన, సర్వం శివమయం కాబట్టి శివుని యొక్క ఆరాధనతో కంప్లీట్గా మీకు వస్తున్నటువంటి ఇబ్బందుల నుంచి తొలగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గోచార ఫలితాలని ఫాలో అవుతున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఈ గ్రహాల యొక్క స్థితిరీత్యా కొన్ని రాజయోగాలు ఏర్పడుతుంటాయి, కొన్ని పాపయోగాలు ఏర్పడుతుంటాయి, కొన్ని సర్పయోగాలని, పితృదోషాలని ఏర్పడుతూ ఉంటాయి. ఈ దోషాలు జాతకుడి మీద అందరి మీద ప్రభావం చూపించాలనే అవకాశం ఏమీ ఉండదు. ప్రస్తుతానికి ఈ పక్షంలో ఈ రవి రాహు కలిసి ఉండడం వల్ల ఒక విధమైనటువంటి ఇది పితృదోషం అంటారు, ఒక విధంగా సంతాన దోషం. అంటే రవి ఏ కారకత్వాలు వహిస్తాడు? రవి తండ్రి కారకుడు, రాహుతో కలిసాడు, అందుకని పితృదోషం. రవి సహజ పంచమాధిపతి, సంతాన దోషం. అంటే ఏదైనా సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరన్నా ఉంటే వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం. అంటే ఇది సహజంగా అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. రవి ఆత్మకారకుడు, రాహుతో కలిసి ఉన్నాడు, అది జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి కలగడం, ఇండివిజువల్గా బ్లేమ్ కలగడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అదేవిధంగా మరి ఈ పక్షంలో శుక్రుడు శనితో కలిసి ఉన్నాడు. శుక్రుడు స్త్రీగ్రహం కాబట్టి, శని వృత్తికారకుడు కాబట్టి సహజంగా జాతకంతో సంబంధం లేకుండా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళకి మంచి అవకాశాలు, వాళ్ళ పరిశ్రమలు ఇంప్రూవ్మెంట్ అవ్వడం, వివాహాలు జరగడం. అంటే కొద్దిగా శని అటు వివాహానికి ఇస్తూ ఉంటాడు, అటు ఉద్యోగాన్ని ఇస్తుంటాడు, జీవనోపాధి ఇస్తూ ఉంటాడు. ఏదైనా శుక్ర గ్రహం శని గ్రహం మిత్రులు అవ్వడం వల్ల ఇది స్త్రీలకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏ రాశి అయినా సంబంధం లేదు, కంపల్సరిగా ఈ శుక్రుడు శని కలిసి ఉన్నప్పుడు స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే గురువు అందరి యొక్క జ్ఞానానికి, వాళ్ళ యొక్క పవిత్రతకి కారణం అవుతుంటాడు. ఇటువంటి గ్రహంతో కలలేదు. అందరూ చాలా నిజాయితీగా నియమంగా ఉంటారు, దైవాన్ని పూజిస్తూ ఉంటారు. ఏ క్షేత్రంలో అయినా ఏ పర్వదినంలో అయినా విపరీతంగా జనం అక్కడికి వెళ్తూ ఉంటారు. ఉదాహరణకు మరి మన శివరాత్రి అనుకుందాం, లేదంటే సమ్మక్క సారక్క అనుకుందాం, చాలా విపరీతంగా ఆదరిస్తూ ఉంటారు ధార్మిక కార్యక్రమాలు. ఇవి అందరి మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో అలాగే వ్యక్తిగతంగా జాతకుడు నడిచే తీరుని బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్క జాతకుడికి రాహు మహాదశ నడుస్తూ ఉంటుంది, వాడి జీవితం ఒకలా నడుస్తుంటుంది. గోచారం వచ్చినా కూడా అది ఆ యాంగిల్లో వెళ్తుంటుంది. గురు మహాదశ నడుస్తుంటే వాడు ఎంతసేపు కూడా ఆ యాంగిల్లో మంచి కార్యక్రమం వైపు నడుస్తుంటుంది. దశ ఇంపార్టెంట్, గోచారం ఇంపార్టెంట్, జాతకుడు ఉన్నటువంటి ప్రాంతం కూడా జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో సిటీలో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది.
సో అదే సిటీలో ఒక 20 సంవత్సరాలు, ఒక 23 సంవత్సరాలు, 10 సంవత్సరాల అబ్బాయి ఉంటే వాడు ఏదో ఒక ఉపాధి అవకాశం, ఏదో ఉద్యోగం లభిస్తూ ఉంటుంది హైదరాబాద్లో అయితే. అదే ఏ మారుమూల పల్లెటూరులో ఇటువంటి అబ్బాయిలకి సాధారణంగా అక్కడ ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉండవు. వాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా దేశకాలమాన పరిస్థితులను బట్టి, జాతకుడికి జరుగుతున్నటువంటి దశలను బట్టి గోచారం ఆధారపడి ఉంటుంది తప్ప ఇది గోచారం అందరికీ మంచి చేయదు, అందరికీ చెడు చేయదు. దీన్ని ఏదో నామినల్గా తీసుకుంటే మంచిది తప్ప దీన్నే విపరీతంగా తీసుకొని మీకు అనుకూలంగా జరిగినప్పుడు ఒకలాగా, వ్యతిరేకంగా జరిగినప్పుడు ఇంకోలాగా ప్రవర్తించడం కూడా మంచి విషయం కాదు. స్వస్తి.